అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు కొత్త జీవో జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్నమాట. ఇటీవల జరిగిన పదోన్నతుల ప్రక్రియ వల్ల సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి ఉన్నత స్థానాలకైతే వెళ్ళారనమాట. ఇక దీంతో ప్రాథమిక విద్యా బోధనలోనూ అంతరాయం ఏర్పడుతుందన్నమాట. దాదాపు 3500 మంది ఎస్జిటి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు సంబంధించి హెచ్ఎంలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందారు. దీంతో ప్రాథమిక స్థాయిలో పాఠశాలలు అయితే ఖాళీలు ఏర్పడడం జరిగిందనమాట. కీలక ఆదేశాలు ఏందని చూసినట్లయితే రాష్ట్రంలో 13 జిల్లాల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉన్నట్లు విద్యా శాఖ అధికారులు అయితే ఇప్పటికే గుర్తించారనమాట. ఆయా జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలలో 1-2 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇతర సబ్జెక్ట్ టీచర్లను ప్రైమరీ స్కూళ్ళు సర్దుబాటు అయితే చేయాల్సి అయితే వస్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్, యాదాద్రి, భువనగిరి, ములుగు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, అదేవిధంగా వరంగల్, నిర్మల్, భూపాలపల్లి, జనగాం, కరీంనగర్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో సర్దుబాటు చేయాల్సి ఉందని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. సో మిగులు టీచర్ల సర్దుబాటు బాధ్యత కలెక్టర్లకు అయితే అప్పగించడం జరిగింది. సో వారి నేతృత్వంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నమాట. స్కూళ్ళకు విద్యార్థుల సంఖ్య, కొత్త అడ్మిషన్లు ప్రామాణికంగా తీసుకొని సర్దుబాటు పూర్తి చేయాలని అయితే ఉంటుందన్నమాట. సో మొదటి జూన్ 13 వరకు అయితే పూర్తి చేయాలని చెప్పేసి చెప్పగా, ఆ తర్వాత జూలై 15 వరకు గడువు తేదీని పొడిగించారు. మొత్తం జూలై 22 లోపు టీచర్ల సర్దుబాటు పూర్తి చేసి నివేదికను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కి అయితే సమర్పించాలని ఆదేశాలు అయితే అందించారన్నమాట. కానీ గడువు ముగిసిన చాలా జిల్లాల్లో నివేదిక పాఠశాల విద్యా డైరెక్టర్గా అయితే అందలేదన్నమాట. అయితే ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులకు ఒక టీచరు, అదేవిధంగా 11 నుంచి 60 మందికి విద్యార్థులు ఇద్దరు టీచర్లు, 61 నుంచి దాదాపు 90 లోపు ఉన్నట్లయితే ఇద్దరులో ఉంటే 3 టీచర్లు ఉండాలన్నమాట. ఈ సర్దుబాటు పైన హెచ్ఎంల విజ్ఞప్తి అయితే ముఖ్యంగా ఈ పరిస్థితి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా సంఖ్యకు అనుగుణంగా టీచర్ల సర్దుబాటు చేయాలని వారు విద్యాశాఖ అధికారులు అయితే ఇప్పటికే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. తక్షణమే మిగులు ఉపాధ్యాయులు ఖాళీలు అయిన పోస్టులో సర్దుబాటు చేయడంతో పాటు ఖాళీలు భర్తీ చేసేందుకు తగిన చర్యలు కూడా తీసుకోవాలని వారితో కోరుతున్నారన్నమాట. ఇక టీచర్ల సర్దుబాటు విషయంలో పలువురు టీచర్లు సుముఖంగా లేకపోవడం వల్ల వారు ఆ ప్రాంతాల్లో పరిమితంగా ఉండడం వల్ల టీచర్ల సర్దుబాటు హెచ్ఎంలకు సవాలుగా మారుతుంది. పదోన్నతుల అంతరం ఖాళీ అయిన ఎస్జిటి పోస్టులను త్వరితగతిన భర్తీ చేయకపోతే ప్రాథమిక విద్యా నాణ్యత తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పేసి విద్యాశాఖ నేతలు అయితే హెచ్చరిస్తున్నారన్నమాట.